అయ్యోస్ నటి హేమ. నేను ఆ పేరు చెప్పేటప్పుడు నవ్వొస్తుంది నాకు ఆగటంలా. ఎందుకంటే ఆమె అసలు నేను బెంగుళూరులో లేను, హైదరాబాద్‌లో ఉన్నాను, చిల్ అవుతున్నానని చెప్పాను. ఆ తర్వాత నేనసలు అక్కడికి వెళ్ళలేదు అన్నటువంటి ఆమె, నేను వెళ్ళాను బట్ బర్త్‌డే పార్టీ అటెండ్ అయ్యి నేను బయటకొచ్చాను అంది. నేను డ్రగ్స్ తీసుకోలేదు అంది. ఫస్ట్ వెళ్ళలేదంటే, ఇదిగో వెళ్ళింది ఈమె అని చూపిచ్చారు. నాకేం సంబంధం నేను బయటికి జస్ట్ బర్త్‌డే పార్టీ వెళ్ళాను వచ్చానంటే, అక్కడ హేమ అంటుంది బట్ ఇక్కడ కృష్ణవేణి. అండ్ ఇదిగో డ్రగ్స్ తీసుకుంది టెస్ట్ కూడా వచ్చింది పాజిటివ్ అని చెప్పేసి అన్నారు. నోటీస్ రామ్మా అంటే మేము వెళ్ళలేదు. జ్వరం అంది. నేను రాలేనంది. ఆ తర్వాత వాళ్ళే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నెక్స్ట్ రిమాండ్. ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చారు. ఇక ఇప్పుడు మొన్న తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకొని వచ్చారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అంతా అడిగినప్పుడు నాకేం తెలుసు మీకే తెలియదు మీరే కదా రాసేస్తున్నట్టుగా అని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడు మరలా టెస్ట్ చేపించిందట. దెన్ ఇదిగో నేను ఏ డ్రగ్స్ తీసుకోవాలా ఇదిగో రిపోర్టు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నేను 10 సంవత్సరాలుగా దశాబ్ద కాలం చాలా యాక్టివ్‌గా ఉన్నా. ఇప్పుడు నన్ను ఇందులో నుంచి తీసేయాలి మీరు అంటే సభ్యత్వం నుంచి నన్ను సస్పెండ్ చేయాలంటే ఫస్ట్ నాకు మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. దెన్ దానికి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. అప్పుడు ఎక్స్‌ప్లనేషన్ కూడా సరిగ్గా లేకపోతే అప్పుడు నన్ను మీరు పక్కన పెట్టాలి. అసలు మీరు నాకు షోకాజ్ నోటీసే ఇవ్వలా. అంటే దట్ మీన్స్ మీరు రూల్స్ ఫాలో అవ్వలా అని అంటూ ఇప్పుడు చేర్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చింది. ఇస్తూ మరలా చిరంజీవి గారికి కూడా ఒక దాన్ని సేమ్ పంపిస్తూ నాకు మీరంతా సపోర్ట్‌గా ఉండాలి. నేను ఏ తప్పు చేయలేదు. త్వరలో బెంగుళూరు పోలీసుల వాళ్ళు కూడా సేకరించినటువంటి వివరాలు, వాళ్ళు వెల్లడించబోయే రిపోర్ట్‌కి సంబంధించి అన్నీ కూడా బయటపడతాయి. దెన్ అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీన్‌వైల్ యాస్ పర్ రూల్స్ నన్ను మీరు మా మూవీ అసోసియేషన్ నుంచి తీయకూడదు అని చెప్పేసి అన్నారు. మంచు విష్ణు కలిసి లెటరు అండ్ రిపోర్ట్‌లు అవన్నీ కూడా ఇచ్చారు. ఆయనేమో అడ్వైజరీ కమిటీకి నేను పంపుతున్నాను. వాళ్ళు చూసి ఏ విషయం చెప్తారని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నా. ఇక్కడ హేమ వచ్చేసి మంచి నటీమని నో డౌట్ అందులో. 'క్షణక్షణం' మూవీ నుంచి నేను చూస్తున్నా ఆమెని. సూపర్‌గా యాక్ట్ చేస్తారు. అరే! మన పక్కింటి ఆమెరా అన్న ఫీలింగ్ వచ్చిద్ది ఆమెను చూస్తే. అంత బాగా యాక్ట్ చేస్తది. మొన్న డ్రగ్స్ కేసెస్ సంబంధించి, రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు ఆమె పిక్స్ రిలీజ్ చేయటం, లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో చెప్పటం, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పటం, ఈ మొత్తం వాళ్ళ చెప్పుకుంటూనే వచ్చున్నారుగా. అందులో ఈమె కూడా ఉందిగా. నువ్వు డ్రగ్ తీసుకున్నటువంటి కొద్ది రోజులు, ఎన్ని రోజులు అన్నది ఎవరైతే టెస్ట్‌లు చేస్తారో వాళ్ళకి ఐడియా ఉండదు. ఇన్ని రోజుల వరకే నీ బాడీలో ఆ సబ్స్టెన్సెస్ ఉంటాయి. లేదంటే ఆ తర్వాత ఉండవు అన్నట్టు. అవునా కదా? ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి? ఉన్నాయి. ఈమె కూడా డ్రగ్స్ తీసుకుంది. పాజిటివ్ అని చెప్పే కదా అన్నారు. అంటే ఆ రోజు వాళ్ళు నటించారా? ఈరోజు రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చి నేనేం తప్పు చేయలేదు చూడండి అంటూ ఈమె చెప్తున్నది నిజమని అనుకున్నట్టయితే ఆ రోజు మరి పోలీసులు నటించినట్టే. లేదన్నప్పుడు ఆ రోజు వాళ్ళు కరెక్ట్ అన్నట్టు ఈరోజు ఈమె కరెక్ట్ అన్నట్టు. మధ్యలో ఎర్రిపప్పులు ఎవరు అన్నట్టు? ఎర్రిపప్పులు అంటే బుజ్జినాన్నలు ఎవరు అన్నట్టు? ఏదైతే మీడియాలో వచ్చి దాన్ని నమ్ముతున్నోళ్ళ? లేదంటే ఏదైతే పోలీసులు చెప్పారో అది నమ్ముతున్నోళ్ళ? లేదంటే ఏదైతే ఇప్పుడు హేమ చెప్పిందో అది నమ్ముతున్నోళ్ళ? సో వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? హేమ చాలా తెలివిగా ఈరోజు టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చి నేను ఏ తప్పు చేయలేదు అంటుంది. పోలీసులు ఆ రోజు చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది అబద్ధం చెప్పట్లా. పోలీసులు ఇంకా ఇండియాతో విచారణ చేస్తున్నారు. ఇంకా చాలా డీటెయిల్స్ రావాల్సినవి. అవన్నీ వచ్చాక అప్పుడు మీకు నేను అర్థమైతే నేను ఏ తప్పు చేయలేదని అంటుంది. నేను మరలా చెప్తున్నా. క్లియర్‌గా బెంగుళూరు పోలీసులే ఈమె డ్రగ్స్ తీసుకుంది, ఈమె పాజిటివ్ వచ్చింది డ్రగ్ రిపోర్ట్‌లో
ఈలోపు ఎలా చర్యలు తీసుకుంటారు అని ఆమె అడుగుతున్న విధానం ఏదైతే ఉందో అది కరెక్టే. మంచు విష్ణు వచ్చి ఆ విషయంలో తప్పు చేసినట్టే. ఆఫ్ కోర్స్ అతనికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్ అయ్యాడనే కానీ అది అవ్వడానికి ముందు ఆయన ఏదైతే హామీలు ఇచ్చినాడో చెప్పినాడు, మరి వాటిలో ఎన్ని చేసాడు ఏంటో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిందంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ అయితే సొంత డబ్బులతో కడతా అన్నాడు. కట్టడానికి నాకు తెలిసి అయితే కట్టలే. కడుతున్నాడంటే నరేష్ వచ్చేసి అనేది అంటున్నాడు, ఆయన అడగండి నన్ను అడగండి అనేది అంటున్నాడు. సో విషయం అయితే హేమ మరల తొందరపడుతుంది అని నాకైతే అనిపిస్తా ఉంది.